హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకోసం టమాటా పులుసు అనేది చేసి చూపిస్తాను. సో చూసారు కదా, స్టవ్ ఆన్ చేసి కడాయి వేసుకున్నాను. కడాయిలో ఆనియన్స్ అనేవి తీసుకున్నానండి. నేను 2 ఆనియన్స్ అయితే తీసుకొని వాటిని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. ఇలా కొంచెం ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను పచ్చిమిర్చి కూడా వేసుకుంటున్నానండి. నేను 2 పచ్చిమిర్చి అయితే తీసుకొని ఈ విధంగా ఫ్రై చేస్తున్నాను. అలాగే వెల్లుల్లి గుడ్లు ఉంటాయి కదండి, మొత్తం తొక్కంతా తీసేసి మనం ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనం అందులో వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి కూడా వేసుకున్న తర్వాత మనం అల్లం కూడా వేసుకోవాలండి. అల్లం కూడా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుంటే మనకి బాగుంటుంది. సో చూసారు కదా, ఈ విధంగా అల్లం, వెల్లుల్లి అలాగే పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా మొత్తం కలిపి ఫ్రై చేస్తున్నాను. ఈ విధంగా ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి నేను కట్ చేసుకొని పెట్టుకున్నానండి టమాటాలు కూడా అన్నీ యాడ్ చేస్తున్నానండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం టమాటాలు కూడా మొత్తం యాడ్ చేసేసుకోవాలి. ఈ టమాటా పులుసు మనకి ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుందండి. సో చూసారు కదా, ఈ విధంగా నేను టమాటాలు అన్నీ వేసేసిన తర్వాత నేను ఇందులోకి ఈ విధంగా మొత్తం కలపండి. మొత్తం కలిపేసిన తర్వాత మనకి ఇందులోకి తగినంత సాల్ట్ కూడా మనం వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని మనం దీన్ని మూత పెట్టేయాలండి. మూత పెట్టేస్తే మనకి ఆవిరికి ఆ టమాటాలు అనేవి మనకి బాయిల్ అవుతాయండి. అలాగే నేను ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకున్నాను కదా, ఇప్పుడు మనకి కరివేపాకు అనేది వేసుకుంటే చాలా బాగుంటుందండి. చాలామంది స్టార్టింగ్లో వేస్తారు, లేదండి మనం ఇలా ఎండింగ్లో వేసుకుంటే కరివేపాకు చాలా బాగుంటుంది. సో చూసారు కదా, కరివేపాకు కూడా వేసుకొని నేను మొత్తం అంతా కలిపేసి దీన్ని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచానండి. సిమ్లో పెట్టి ఉంచేసిన తర్వాత మనకి చూసారా, ఆల్మోస్ట్ టమాటా అనేది బాగా మగ్గిపోయింది. ఇలా టమాటా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి నేను తగినంత కారం కూడా వేస్తున్నానండి. కారం అనేది వేసేసి ఒక పక్కన నేను చింతపండు కూడా గుజ్జు తీసేసి ఉంచుతున్నాను. ఎందుకంటే చింతపండు మనం ఇందులోకి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో చూసారు కదా, కారం కూడా వేసేసి కలిపేశాను. అలాగే ఇప్పుడు నేను చింతపండు కూడా నానబెట్టుకుంటున్నానండి. మీరు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని నానబెట్టుకోండి. సో చూసారు కదా, నేను చింతపండు అయితే తీసుకొని వాటిని మెత్తగా గుజ్జు తీస్తున్నానండి. నేను తీసేసి ఆ పుల్లని నేను అందులోకి యాడ్ చేస్తానండి. సో చూసారు కదా, ఈ విధంగా మనం చింతపండు రసాన్ని మనం యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి చింతపండు రసం అనేది యాడ్ చేసుకుంటే మనకి టమాటా పులుసు అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే ఇందులోకి నేను కొత్తిమీర కూడా వేసుకున్నాను. కొత్తిమీర కూడా వేసేసి మొత్తం కలిపేస్తున్నానండి. కలిపేసి ఒక 10 నిమిషాలు బాగా దీన్ని బాయిల్ చేయాలండి. ఇది బాగా మరిగిపోతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. చిక్కగా కావాలనుకున్నాను ఇంకా ఎక్కువసేపు బాగా మరిగించుకోండి. పలుచగా ఉంటే టమాటా పులుసు అనేది చాలా బాగుంటుందండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.